ఏండి ఇప్పుడు అశ్రయ్ గారు అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది మీకు? పర్లేదు, లేదనుకో ఉదయం లేచి ఇది పట్టుకొని ఈ 4 గ్రామాలు ఏ ఊరు వెళ్ళిపోయినాయి 10 కిలోలు బియ్యం వస్తాయి. వాకన పెళ్లి గోరంట కాడువలస ఉన్నాయే చక్కగా మురిగిస్తారు. కాలం వెళ్ళిపోతుంది, ఆయన ఏటోటికి వెళ్ళిపోతుంది ఆవిడది. అయితే ఈ కళను నమ్ముకున్నందుకు మీకు బాగానే జరిగింది. నాకు ఏటి ఒంట్లో ఉన్నా నాకు భయం లేదు, ఏటి లేదని బెంగ లేదు. ఈ తల్లి ఉంది ఎటు వెళ్ళిపోయి నాకు ఎదురు లేదు అన్నట్టుగా నాకు ఒంటిలో అహంకారం మేస్తుంది. ఎంత పోగెట్టి లేదు కానీ ఆ అహంకారం లేదు కాదు. ఎంత ఇంకా 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 కోడెట్టలేదు, అలాంటి దృష్టి లేదు. ఏ పూట దాపడు కాలు వెళ్ళే పర్వాలేదు, ఇది ఉంటే అటు బియ్యం ముట్టి సౌండ్ తెచ్చుకోగలను. క్యాంప్ చేయడం మనసు తత్వం. అయితే ఇప్పుడు దీన్ని జముకు అంటారండి? అది జముకి చాలా మంచిగా. చర్మం ఏంటది? ఇది మామూలు పశువుదే గాని చాలా మంచిగా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. 5 రూపాయలు తీసుకెళ్ళింది, అమెరికా తీసుకెళ్ళింది. చాలా ఉన్నతమైనటువంటిది వాద్యం. దీనికి ఎవరు లేరు, ఎవరు తయారు చేద్దామని కుదరకంటారు. ఎవరు నేర్చుకోవట్లేదా, చూపించట్లేదు? ఎవరు కాశ్మీర్ దేశంబు కనక కాపురంబు ఆ పురంబనేలిన ధర్మంగరాజు అని ఎవరైతే చెప్తారు కదనే. రాముడు ఎలా పుట్టాడు, ఆ శివదాన్ని సెలగిరిచాడు, శ్రీరామచంద్రుడు సీతాదేవి స్వయంవరం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మీ తర్వాత ఇంకెవరు లేరంటారా? ఎవరు లేనట్టుగా వంతాను పెంచడానికి ఎవరు అంటే ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తుందా? నా మనస్తత్వం నా పట్టు కాపాడు నాలో సగభాగంగా ఉండే. ఇప్పుడు ఎల్లం సమరం ఉన్నాయా, శివరాత్రి పాటు 3 రోజుల కానీ ఇష్టాచారం ఉండాలి. ఎల్లమ్మ తల్లి, ఎన్నిక తల్లి, మున్నిక తల్లి బొమ్మ, లోకమాత బొమ్మ, వంబరిల్లే విడిచినావా, జామిలో పుట్టమని చెప్తారు కదా. వాటికి ఇప్పుడు ఒక లేకపోతే ఆ తల్లి కదదు, ఆ పల్లికి తిప్పుతారు ఊరంట. మనం మధ్యలో పెట్టేళ్ళామా, అది ఒక వేడిక. కానీ ఎల్లం సీర్లు అందరూ శివరాత్రి పని 3 రోజులు కానీ పాడుతూ ఉండాలి జనాలు. అది ఇప్పుడు ఇంత లేదో చీపురు ఏదన్నారు, ఏంటో పాట? చీపురు చుట్టుదాని చెవలేరు కడ చుట్టుదాని చేతులకి పెట్టిదాని వంగరాలు నట్టుదాని నీ నట్టడాడదాని కాడు బాబా మనుషుల పైకి వేదరాడు బాబా నీ నట్టడాడదాని కాడు బాబా మనుషుల పైకి వేదరాడు బాబా. కాలేజీ టైంలో కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పోయంటే కళ్ళు ఎర్ర చేసినావురా. నేను అలటెలటాడదాని కాడు బాబా పిలవగాను నేను రాను బాబా. నేను అట్టడాడదాని కాడు బాబా పిలవగాను నేను రాను బాబా. అంటే మామిడి తోటగాడు కన్ను సవికి చేసినావు, మల్లి పువ్వులు దండు చూపు చెయ్యి పెట్టి లాగినావురా. నేను అట్టడాడదాని కాడు బాబా నీలాటోడికి సరివివ్వను బాబా. నేను అలటెలటాడదాని కాదు బాబా నీలాటోడికి సరివివ్వను బాబా. ఓలే ఓలే గుంట ఓలే ఓలే గుంట మనం పరంపర ఎల్లు మమ్మ రాయేలా అంటూ ఓలే ఓలే గుంట. నీ నడుమికి లైలా నువ్వు లంగా కొంటానే, నీ జబ్బలకి అద్దాలు రడికి తెస్తానే. నేను రమ్మంటే వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ అంట. ఓలే ఓలే గుంట మనం పరంపర ఎల్లు మమ్మ రాయేలా అంటూ ఓలే ఓలే గుంట. నీ కాలాకి గజ్జీలు పట్టిలు కొంటాను, చేతులకి ముత్యాల గాజులు కొంటారే. నేను రమ్మంటే వెళ్ళిపోతుంది చిరంజీవి అంటూ ఓలే ఓలే గుంట. సరేనా చుట్టపుకుంటా గుండె చాలు చాలు అలాగే చాలా. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు పాడుతున్నారు కదా, కొంతమంది ఇప్పుడు లేడీస్ వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీరు పాడుతుంటే విని. అంటే అంటే జన అంటే యూతే కాదు, లేడీస్ కూడా మీ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. అవును, శ్రీకాకుళం రోడ్డు మీద సీడ్ దొరికింది వాళ్ళమ్మ, సీడ్ దొరికింది. ఆ సీడ్ మీద పాత మొగుడు రాతలున్నాయో లమ్మ రాతలున్నాయి. నా చేతుకున్న మొగుడు తోడు చూపులు లేవో లమ్మ రూపులు లేవు. నా ఓడిపోయిన గొర్రె 10 కొమ్ములు లేవో లమ్మ కొమ్ములు
లేకపోతే కొమ్ముల్లే పోలమ్మా కొమ్ముల్లే అవో చీరగట్టేవాని ఓలు చెంగులు ఇరుచున్నాడు పోకే చీరగట్టేవాని చెంగులు ఇరుచున్నాడు పోకు ఆ చీర తిరిగిపోతే చిల్లిగా ఒక రాదే రాయి రాయి కాగితవా రాయి కాగితవో రాయి పెళ్లిటే చిడికి పోయి కాగితవా పోలి పెళ్లిటే చిడికి ఆ పట్టీలు కట్టేవారి పరిగెట్టి నడబోకోరు పట్టీలు కట్టేవారి పరిగెట్టి నడబోకు పట్టీలు చెల్లి పొదవుడు పట్టించి కోడే రాయి రాయి కాగితం అమ్మోని కరోడు నీ మొగుడని కలత చెందబోకమ్మా కరోడు నీ మొగుడని కలత చెందబోకు కానాలు కట్టినోడు కలగటేరు మొగుడు రాయి రాయి కాగితం చీరగట్టేవారు ఓరి చెంగులు ఇరిచి నడబోకు చీరగట్టేవారి చెంగులు ఇరిచి నడబోకు ఆ చీర చిరిగిపోతే చిల్లి గబక రాదు రాయి రాయి కాగితమా రాయి కాగితమో తూర్పుకు తురిచినాయుడు కొడుకో చిన్నవాడ తూర్పుకు తురిచినాయుడు కొడుకో చిన్నవాడు పడబడికి బొమ్మలట్ల పిల్ల అని మనసు నా మనసు ఒకటైతే చిన్నవాడు తరణ ఎందు కంది చేరిపోతా అలాగే మేడ మీద మిరవా చెట్టు ఇరా రాజా మేడ మీద మిరవా చెట్టు ఇరా రాజా వాసరికి సంపంగి మగ్గ నా ఓజుగారు చిన్నవాడవైతే నా రాజు వచ్చక్క చాటుండా రాజు ఇలాంటి పాటలు ఎన్నో రకాలుగా పాడి 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 ఒడ్డెక్కినాను సార్ నేను రాత్రులు యాసంగడ పాడివాడు నాకు డబ్బులు ఇచ్చాడు నీ మీద పాట ముళ్ళు తీయమంటే తుళ్ళు పడతాడు మళ్ళీ పువ్వులు రమ్మంటే చల్లబోయి చూస్తాడు ముళ్ళు మీద భయమా ఈ పిల్ల మీద భయమా ఆ ముళ్ళైనా పిల్లైనా నీళ్ళ జడవాలి ముళ్ళైనా పిల్లైనా నీళ్ళ జడవాలి ఈ అప్పులు పుల్లమ్మకి జోరు తగ్గాలి అబ్బ ముళ్ళు తీయమంటేనే తుళ్ళు పడతావు మళ్ళీ పువ్వులు రమ్మంటే చల్లబోయి చూస్తారు ముళ్ళు మీద భయమా అబ్బో అది సన్నన తీగొంది అరే వా తిన్నగా పగిలింది సన్నన తీగొంది తిన్నగా పగిలింది పెను వేస్తే కొన్ను మామిడి ఏం చేస్తుంది ఏదో అనుపాతంలో ఏదో అని లేకపోతే అడిగి ఒక చోటకి పరిగెడుతుంది అబ్బ ముళ్ళు తీయమంటేనే తుల్లి పడతాడు ముళ్ళు తీయొచ్చును కదా తుళ్ళు పడాలి అలా అంటే ఇప్పుడు ఇలాగా డబ్బులు ఇస్తే పాడేస్తారు అంతే ఎవరి ఇష్టాల మీద అలా కాదండి పాటకి అర్థం పర్థం ఉండాలి ఈ గుంటలో ఒకటి పాడతాను చూడు రఘు గురించి మేము కలిసి పాడినాం పట్టు చీర కట్టమన్నది మా ఎత్త కట్టే కావద్దన్నది మరదల మంది అరుమాల మా ఎత్త ఎత్తుకున్నాడు చీల గోప తీతకెళ్ళమన్నది మా ఎత్త ఇల్లే కావద్దన్నది ఆ మరదల మంది అరుమాల మా ఎత్త ఎంతోచుకున్నాడు చీల ఇలేమంటారు మరదల మంది అరుమాల మా ఎత్త ఎంతో జగడాలు జానా ఇలా పెట్టేస్తాను పదం కూనీ చేసి పారేస్తారు నేను కొత్తగా పాట కూర్చున్నాను రైతుల మీద పాడి వినిపించాలి ఓ అన్న రైతన్నా ఓ అన్న రైతన్నా మా అన్న రైతన్నా నీ బాధలు ఎప్పుడు తీరునన్నా అన్న రైతన్నా నీ కట్టాలి ఎలాగ తొలుగునన్నా ఆ ఇతనాలు జల్లేసి ఇంటికి వస్తావన్నా ఇతనాలు జల్లేసి ఇంటికి వస్తావన్నా నెల తిరగక ముందు నాటు లేచుతావన్నో మా అన్న రైతన్నా నీ బాధలు ఎప్పుడు తీరునన్నా అన్న రైతన్నా నీ కట్టాలి అలాగే తొలుగునన్నా ఒరి శనగ చేను పంట వండి గాలి తీస్తావన్నా ఒరి శనగ చేను పంట వండి గాలి తీస్తావన్నా అన్ని జీవుల కల్లా ఆధారి మూర్తివయ్యా అన్న రైతన్నా నీ బాధలు ఎప్పుడు తీరునన్నా అన్న రైతన్నా నీ కట్టాలి ఎవరు చూతురన్నా ఒంటిలోది వింటిలోది చేలో నా పెడతావన్నా ఒంట్లోది వింటిలోది చేలో నా పెడతావు నీ చేతికి అందిన వరకే నీ చేతికి అందిన వరకు నీ ఒంటికి సుఖమై ఉండదు అందో మా అన్న రైతన్నా మా అన్న కోపన్నా నీ బాధలు ఎప్పుడు తీరునన్న మా అన్న రైతన్నా గాలేడు దూలేటని గుండు పట్టు కొంతవన్న గాలేడు దూలేటని గుండు పట్టు కొంతవన్న నీ చేతికి అందిన వరకు ఒంటికి సుఖమై ఉండదు అన్న అన్న రైతన్నా ఆ పత్తి మిర్చిని పంట మేలు బంగారం అన్న పత్తి మిర్చిని పంట మేలు బంగారం అన్న లక్షల మదిపి పెట్టి మంచం పడతావన్ను మా అన్న రైతన్నా మా అన్న కోపన్నా మా అన్న రైతన్నా నీ బాధలు ఎవరు చూసారన్నా అన్న రైతన్నా నీ కట్టాలి ఎలాగ తీరునన్నా
రే ఎనగ పగలు అనక సేలో పడువంత వల్ల రే ఎనగ పగలు అనక సేలో పడువంత నీ రెక్కల ఒక్కలాయి రక్తం చిందించుతావు అనరైతల్లా నీ బాధలు ఎప్పుడు తీరునల్లా సంతకవిటి మండమండి వాళ్ళు తేరు గ్యామండి బోలని వసిరియ ఈ కవిని చేసురండి అనరైతల్లా రైతులకి పేదవాళ్ళకి కూలీలందరికీ నా ధన్యవాదాలు. రైతు పండించిన పంట వాళ్ళు అందరూ పుదించి బాగుతాను. బాగుంది పాట. ఇది మీరు రాసిందా లేదంటే మీరు ఓన్గా? అబ్బో చాలా బాగుంది.